కర్నూలు జిల్లాలో కన్నతల్లే కాలయమునిలా మారిన ఒక అత్యంత ఘోరమైన ఘటన వెలుగు చూసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఒక తల్లి ప్రియునితో కలిసి సొంత కుమారుడినే దారుణంగా హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోనికి వెళ్తే 2024 నవంబర్లో సదరు బాలుడు అదృశ్యమయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. అప్పట్లో కుమారుడు కనిపించడం లేదంటూ సదరు మహిళ మిస్సింగ్ డ్రామా ఆడింది. అయితే ఈ కేసు దర్యాప్తు ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో హైకోర్టు పరిధిలోనికి దిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోనికి దిగిన పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. సిట్ దర్యాప్తులో తేలిన నిజాలేవనగా ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు తమదైన శైలిలో లోతుగా విచారణ జరపడంతో ఊహించని అసలు నిజాలు బయటపడ్డాయి. వివాహేతర సంబంధానికి కుమారుడు అడ్డు వస్తున్నాడని సదరు తల్లి తన ప్రియునితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైంది. బాలుడిని పక్కా ప్రణాళికతో హత్య చేసి ఆపై ఎవరికీ తెలియకుండా పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన కన్నతల్లితో పాటు ఆమె ప్రియుణ్ణి కూడా అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలను పోలీసులు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. కన్న ప్రేమను మరిచి కామవాంఛ కోసం కన్న కొడుకునే పొట్టన పెట్టుకున్న కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.